అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా మరో కయ్యానికి కాలు దువ్వింది. ఉత్తర కొరియా 5వ అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ప్రకటించుకుంది. దాయాది దేశం చర్యను తీవ్రంగా ఖండించిన దక్షిణ కొరియా ఇది ఉత్తర కొరియా నిర్వహించిన అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష అని వివరించింది. దీని ప్రభావంతో భూకంప లేఖినిపై 5.3 మ్యాగ్నిట్యూడ్తో కృత్రిమ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. ఉత్తర కొరియాలోని పుంగేరి అణు కేంద్రంలో నిర్వహించిన పరీక్ష కోసం 10 కిలోటన్నుల అణు పదార్థాలను ఉపయోగించినట్టు దక్షిణ కొరియా భావిస్తోంది. ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను అమెరికా, ఐరోపా భూకంప పరిశీలన కేంద్రాలు సైతం గుర్తించాయి. ఉత్తర కొరియా జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియాతో పాటు అమెరికా, జపాన్ తీవ్రంగా ఖండించాయి. 2006లో తొలిసారి అణు పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా ఆ తరువాత 2009, 2013లో మరో 2 సార్లు పరీక్షలు చేపట్టింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలో 4వసారి, ఇవాళ మరోసారి అణు పరీక్ష చేసింది.